ప్రపంచం అంతం అవ్వడానికి ఎన్ని అణుబాంబులు కావాలి? నిజం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అణుబాంబు ఒక్కటి భూమి మీద పడితేనే కోట్లాది మంది తక్షణమే చనిపోతారు. తర్వాత రేడియేషన్ వల్ల మిగిలిన వారు కూడా మరణిస్తారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగి భూమి మీద వివిధ ప్రాంతాల్లో 150 అణుబాంబులు పడ్డాయనుకోండి. మొదటి బ్లాస్ట్లోనే కోట్లాది మరణాలు సంభవిస్తాయి. తరువాత న్యూక్లియర్ వింటర్ ఎఫెక్ట్ వల్ల మిగిలిన ప్రజలు చనిపోతారు. న్యూక్లియర్ వింటర్ అంటే అన్ని బాంబుల పేలుళ్ల వల్ల పొగ మేఘాలు ఏర్పడతాయి. అవి 10 సంవత్సరాలు సూర్యరశ్మి భూమిని తాకనీవవు. దానితో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. పంటలు పండవు. గాలి పూర్తిగా కలుషితమవుతుంది. బ్రతికి ఉన్న కొంతమంది కూడా గాలి కాలుష్యం, ఆహార లోపం వల్ల 10 సంవత్సరాల్లో చనిపోతారు. భూమి మీద మనుషుల జీవితం అంతమైపోతుంది. మనతో పాటు జంతువులు అంతరించిపోతాయి. అయితే మీకు భూమిపై మొత్తం ఎన్ని అణుబాంబులున్నాయో తెలుసా? ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణుబాంబుల్లో రష్యా, అమెరికా కలిపి 86% కలిగి ఉన్నాయి. అయితే FAS 2026 డేటా ప్రకారం ప్రపంచంలో 12,321 అణు ఆయుధాలు ఉన్నాయి. వీటిలో 9,614 మిలిటరీ స్టాక్ పైల్స్లో ఉన్నాయి. 3,912 డిప్లాయిడ్ అంటే సిద్ధంగా ఉన్నాయి. ఏ దేశాలు ఎన్ని కలిగి ఉన్నాయి? రష్యా మిలిటరీ స్టాక్ పైల్లో 4,309 ఉండగా డిప్లాయిడ్లో 1,718 ఉన్నాయి. మొత్తం 5,459 ఉన్నాయి. అమెరికా మిలిటరీ స్టాక్ పైల్లో 3,700 ఉండగా డిప్లాయిడ్లో 1,770 ఉన్నాయి. మొత్తం 5,177 ఉన్నాయి. మిగతా దేశాల దగ్గర కనిపిస్తున్న డేటా ప్రకారం ఉన్నాయి అని అంచనా. అయితే రష్యా టాప్లో ఉంది. US రెండో స్థానంలో, ఇండియా 6వ స్థానంలో ఉంది. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీతో 180 అణు ఆయుధాలు కలిగి ఉంది. నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే ఏ దేశమైనా మన దేశంపై మొదట దాడి చేసే వరకు ఇండియా అణు ఆయుధాలను మొదట ఉపయోగించదు. అణు ఆయుధాలు ప్రపంచాన్ని రక్షిస్తాయా లేక నాశనం చేస్తాయా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.